దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉపవాస కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా యోహాను సువార్త 17వ అధ్యాయమును మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయమును మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. మంచిది ప్రియమైన దేవుని సంగమా, గడిచిన వారములో ఈ 17వ అధ్యాయములో నుండి కొన్ని విషయాలను మనము ఆలోచన చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తుంటున్నాడు. ఈ 17వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ యొక్క 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన పేరు ఏమిటయ్యారంటే గొప్ప ప్రార్థన, గ్రేట్ ప్రేయర్. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క 66 పుస్తకములలో చిన్న పెద్ద ప్రార్థనలు మనము లెక్కించగలిగితే 650 ప్రార్థనలు ఇంచుమించుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. అయితే ఈ 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రార్థన అది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థనలో కొంచెం సుదీర్ఘమైనటువంటి ప్రార్థన ఈ యొక్క 17వ అధ్యాయంలో ఉంది. మనము ధ్యానం చేసినట్లుగానే ప్రార్థన ఎప్పుడూ కూడా పొడవును బట్టి కొలవబడదు, కానీ ప్రార్థన ఎప్పుడూ కూడా బరువును బట్టే కొలవబడుతుంది. అంటే భారమును బట్టే ప్రార్థన కొలవబడుతుంది. మనము సుదీర్ఘమైన ప్రార్థన చేస్తే అది దేవుని దృష్టికి అంగీకారముగాను ఇష్టముగాను ఉంటుంది అని మనము అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా ప్రార్థన పొడవును బట్టి కొలవబడదు అన్న విషయాన్ని మనము ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. అయితే గడిచిన వారంలో మనము 2 విషయాలు ఆలోచన చేస్తాం. ఎందుకు ఇది గొప్ప ప్రార్థన అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా ప్రార్థించిన వ్యక్తిని బట్టి ఇది గొప్ప ప్రార్థనగా మనం ఆలోచన చేస్తాం. ప్రార్థించిన వ్యక్తి ఎవరు అనంటే దేవుని కుమారుడైన దేవుడు. కాబట్టి ఆయనను బట్టి ఆ ప్రార్థన ఏమని చెప్పండి, గొప్ప ప్రార్థన అయింది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఎందుకు అది గొప్ప ప్రార్థన అయ్యింది అనంటే ఆ ప్రార్థించే సమయమును బట్టి అది గొప్ప ప్రార్థన అయింది. ఏమిటి ఆ ప్రార్థించే సమయము అనంటే ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు వారు శిలువ మరణమునకు అప్పగింపబడేటువంటి ముందు ఆయన ఈ ప్రార్థనను చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం కదండి. ఆయన శిలువ మరణానికి అప్పగించబడే ముందు ఆ మాట మనము 13వ వచనంలో చూస్తాం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను అని అంటున్నారు. అంటే ఆయన శిలువ మరణమునకు అప్పగింపబడేటువంటి ముందు ఆయన ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థించే సమయమును బట్టి ఈ ప్రార్థన ఏమైంది చెప్పండి, గొప్ప ప్రార్థన అయింది. రండి మనము మూడవదిగా ఆలోచన చేస్తే ఎందుకు ఇది గొప్ప ప్రార్థన అయ్యింది అని మనం ఆలోచన చేస్తే, ప్రార్థించిన అంశాలను బట్టి ఇది గొప్ప ప్రార్థన అయింది. ఈరోజు మనము ప్రార్థన చేసేటప్పుడు మనము ప్రార్థించేటువంటి అంశాలు కూడా మనకు ఒకసారి ఆలోచనకి రావాలి. మనం ఎటువంటి అంశాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ యొక్క అంశాలను బట్టి ఆ ప్రార్థన ఏమైంది చెప్పండి, గొప్ప ప్రార్థన అయింది. ఇంతకీ ఆయన చేసిన ఆ యొక్క అంశాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే 6వ వచనము నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశంలో కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి. ఆయన చేసిన అంశాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ యొక్క అంశములను బట్టి అది గొప్ప ప్రార్థన అయ్యింది అని పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి 11వ వచనములో ఇలాగున రాయబడి ఉంది, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఇండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని
కాపాడుము అన్నాడు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన అంశములలో మొట్టమొదటి అంశం ఏమిటయ్యా అనంటే నీ నామమందు కాపాడబడాలి. ఏంటండి? ఆయన నామమందు ఏం చేయబడాలి? కాపాడబడాలి. ఎవరు కాపాడబడాలి? యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడయ్యా అనంటే తన యొక్క ప్రాణమును పెట్టి మనందరి పాప విమోచకులుగా చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మనందరినీ ఒక సంఘముగా, ఒక సహవాసముగా చేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడయ్యా అనంటే ఏ సంఘము కొరకైతే ప్రాణం పెట్టాడో, ఏ సంఘము కొరకైతే తన యొక్క రక్తాన్ని చిందించాడో, ఏ సంఘము కొరకైతే తన యొక్క సర్వసాన్ని ధారపోసి ఆ విలువైన రక్తం ద్వారా కొనుక్కున్నాడో ఆ సంఘము కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సంఘంలో నీవు నేను ఉన్నామా లేదా? ఉన్నాం. మనమందరమును కూడా ఆయన రక్తములో విమోచించబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి ఆయన సంఘముగా మనము ఏర్పాటు చేయబడ్డాం. ఇప్పుడు మనం అందరమును కూడా ఆయన సంఘంగా ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు నీ నామమందు కాపాడబడాలి. ఎవరు కాపాడబడాలి అని అంటే ఈ లోకంలో నేను ఏర్పాటు చేస్తున్నటువంటి ఏ సంఘం, ఈ పరిశుద్ధ సంఘం, పరిశుద్ధులతో కూడినటువంటి సంఘం ఏం చేయబడాలి? కాపాడబడాలి. ఎందుకు కాపాడబడాలి అని అంటే ఈ సంఘము పైన దుష్టుడు దాడి చేస్తూ ఉన్నాడు. ఈ సంఘము పైన లోకము దాడి చేస్తూ ఉంది. ఈ దాడిలో నుండి వారందరూ కూడా ఏం చేయబడాలంటే కాపాడబడాలి, వారు రక్షించబడాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని సంఘమా కదండి. నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. సంఘం ఎక్కడుంది? ఇప్పుడు లోకములో ఉంది. నేను వచ్చేస్తున్నాను, నా సమయం అయిపోయింది, మీరు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేస్తాను నేను. అయితే మరి నేను లోకమును విడిచిపెట్టి వస్తున్నాను. ఇదిగో ఈ లోకములో సంఘము ఉంటుంది కాబట్టి ఈ సంఘమును ఆయన ఏమన్నాడు చెప్పండి? నీ నామమందు కాపాడుము అన్నాడు. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు సంఘముగా మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో, ఒకరి కొరకు ఒకరు ఎంత ప్రార్థన చేస్తున్నామో, ఆనాడే యేసుక్రీస్తు వారు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్లే ముందు ఆయన సంఘము కొరకు ఎంతో భారముతో కూడిన ప్రార్థనను ఆయన చేశాడు. ఆయన భారముతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన ఈ సంఘమును కాయడానికి, సంఘమును బలపరచడానికి దేవుడు మరలా తన యొక్క ఆత్మను ఏం చేశాడు చెప్పండి? మన మధ్యకు పంపించాడు, మనలోనికి పంపించాడు. ఇప్పుడు మన మధ్య దేవుని యొక్క ఆత్మ ఉన్నది, మనలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉంది. ఈరోజు మరి యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? సంఘము కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘము కాపాడబడినట్లు, సంఘములో సమస్యలు రాకుండా ఉండినట్లు ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? దుష్టుడు దాడి జరుగుతూ ఉంది. ఎన్నో సంఘాల పైన ఎన్నో రకాలుగా దుష్టుడు దాడి చేస్తూ ఉన్నాడు, రకరకాలుగా. ఆ యొక్క దాడిలో నుంచి కాపాడబడాలని మనము యొక్క సార్వత్రిక సంఘము కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. ప్రియమైన వారులారా, ఇంటికి ఎవరి నుంచి కాపాడమంటున్నాడో చూడండి 15వ వచనములో, 15:1-5. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు వారు సంఘము కొరకు ప్రార్థిస్తా ఉన్నప్పుడు నువ్వు నీ సంఘమును కాపాడు. ఎవరి నుంచి కాపాడాలి? దుష్టుని నుంచి నువ్వు కాపాడు. ఇక్కడ కింద పుట్నోట్లో రాశారు. దుష్టుడు అంటే ఏమి రాశారు చూడండి? కీడు నుండి. అంటే సంఘములకు ఏమి జరుగుతుంది? కీడు జరుగుతూ ఉంది. పరిశుద్ధులకు కీడు జరుగుతూ ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకుంటే తన ప్రజలకు కీడు సంభవించబోతా ఉంది. ఆ కీడు ఎవరు చేస్తారయ్యా అంటే దుష్టుడు చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ఈ లోకములోంచి మీరు తీసుకోపమ్మని నేను ప్రార్థన చేస్తా లేదు కానీ దుష్టుడి నుండి కాపాడమని ఏం చేస్తున్నట్టు ఆయన
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఇది గొప్ప ప్రార్థన అయ్యింది అని మనం ఆలోచన చేస్తే, ప్రార్థించేటువంటి అంశాలను బట్టి, విన్నపాలను బట్టి మనము చేసేటువంటి ప్రార్థన గొప్ప ప్రార్థన అవుతుంది. యేసుక్రీస్తు వారు అదే అంశం చేశాడు కాబట్టి అది గొప్ప ప్రార్థన అయింది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆయన చేసిన మరొక ప్రార్థన విన్నపము అంటే 17వ వచనం. 17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. చదవండి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము. చూడండి, ఆ 17వ వచనములో సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. అంటే వారిని నీ కొరకు ప్రత్యేకపరుచుకో, లేక నీ కొరకు వారిని పరిశుద్ధపరుచుకో, వారిని నీ నామములో కాపాడు. రెండవదిగా ఆయన చేసిన ప్రార్థన విన్నపం ఏమిటయ్యా అంటే, నీ కొరకు వారిని పరిశుద్ధపరచు. ఎవరిని? సంఘమును. వారిని కాపాడుతూ వారిని యొక్క పరిశుద్ధతలోనే ఉంచు. వారిని నీ కొరకు నీవు ప్రత్యేకించుకో. లోకముతో వారు సహవాసం చేయకూడదు. వారు దుష్టుని యొక్క బారిన వారు పడకూడదు. వారు నీ కొరకు ప్రత్యేకముగా జీవించాలి. వారిని సత్యమందు నువ్వేం చేయాలి? ప్రతిష్ఠించు. నీ వాక్యమే సత్యం. నీ వాక్యములో వారు ప్రతిష్ఠించబడాలి. వారు ప్రతిష్ఠించబడమే కాదు, వారు కాపాడబడాలి, వారు పరిశుద్ధపరచబడాలి, వారు ప్రత్యేకముగా ఉండాలి. ఆయన కొరకు ఆయన ఏమీ ప్రార్థన చేసుకోలేదండి. ఆయన శిలువ మరణానికి వెళ్ళిపోతున్నాడు కదా, సమాధిలోనికి వెళ్ళిపోతున్నాడు కదా, వాటి కొరకు ఆయన ఏమీ ప్రార్థన చేయలేదు. ఇక్కడ తండ్రి తనకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో, ఈ లోకంలోనికి ఆయన ఎందుకు వచ్చాడో ఆ యొక్క పనిని సంపూర్తి చేసినటువంటి పనిని తండ్రికి అప్పగించేస్తా ఉన్నాడు. ప్రభువు నన్ను ఎందుకు పంపావు? ఆ పనిని సంపూర్తి చేశాను, ఇదిగో నా బాధ్యత అయిపోయింది, ఇక్కడి నుంచి నువ్వేం చేయాలో ఆ పని నువ్వు జరిగించు అని తన యొక్క పనిని ముగించుకొని ఏ పనైతే చేశాడో ఆ పని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఏ పని అయితే పూనుకున్నావో ఆ పనిని సంపూర్తి చేసి సంపూర్ణమవుతా ఉన్నప్పుడు నువ్వు ఆ పని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. నువ్వు తండ్రి చిత్తానికి అప్పగించే, అది ఏ అంశమైనా కావచ్చు. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానమును బట్టి, తలంతను బట్టి మనము పని చేస్తూ కార్యం జరిగిస్తూ మిగిలిన సమస్తము కూడా ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. తండ్రికి అప్పగించు, మిగిలిన పనిని ఆయనే సంపూర్తి చేస్తాడు. మరి ఆయన అప్పగించి సిలువకి వెళ్ళిపోయాడు. మరి ఈ రోజు వరకు సంఘము కాపాడబడతా లేదా? కాపాడబడుతుంది కదా. దేవుడు తన యొక్క ఆత్మను ఈ లోకంలోనికి పంపించి, మన మధ్యకు పంపించి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సంఘమును ఆయన కాపాడుతూనే వస్తున్నారు. ప్రియమైన దేవుని సంఘమా, ఎందుకు ఇది గొప్ప ప్రార్థన అయ్యింది అంటే, ప్రార్థించినటువంటి అంశములను బట్టి అది గొప్ప ప్రార్థన అయింది. భారముతో ప్రార్థన చేశాడు ఆయన కదండి. బరువుగా ఉందా ప్రార్థన. అందులో తన యొక్క సొంత కోరికలు ఏమీ లేవు. తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు. కానీ ఎక్కడ చేశాడు ఆయన? మొదటి 5 వచనాల్లోనే యేసుక్రీస్తు వారు తన కొరకు తాను ప్రార్థన చేసుకున్నారు. మరి 6వ వచనం నుంచి మనం చూస్తే ఇంకా ఆయన కొరకంటూ ప్రార్థన ఏమీ కూడా లేదు. తనకు అప్పగించిన పని, ఆయన పూర్తి చేసిన పని, ఆయన చేయబోతున్నటువంటి పని, ఈ అంశాల కొరకు ఆయన మాట్లాడి తండ్రికి సమస్తాన్ని అప్పగించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు నువ్వే పని చేసినా, నువ్వే ప్రార్థన చేసినా ఫైనల్ గా మనము ఎవరికి అప్పగించాలి చెప్పండి? తండ్రికే మనము అప్పగించాలి. ఆయన కార్యములు చేసేటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు ఆది అపోస్తుల కాలము మొదలుకొని ఈనాటి వరకు దేవుని సంఘము పైన ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎంతో హింస జరుగుతూ ఉంది, ఎంతో కీడు జరుగుతూ ఉంది, దుష్టుడు ఎంతో పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని సంఘాన్ని కోల్చడం ఎవ్వరి తరము కూడా కాదు. ఎందుకంటే ఆ సంఘమును కాపాడుతుంది దేవుడు, ఆ సంఘము నడిపిస్తుంది దేవుడు, ఆ సంఘమును పోషిస్తుంది కూడా దేవుడు, దేవుని యొక్క ఆత్మే. కాబట్టి నువ్వే పని పూనుకొనినా ఆ యొక్క పనిని దేవునికి నువ్వు అప్పగించు, ఆయన యొక్క పనిని సఫలపరుస్తాడు. మూడవదిగా ఆయన ప్రార్థించిన ఆ యొక్క ప్రాముఖ్యమైన విన్నపాల యొక్క అంశాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే 20, 21 వచనాలు మనం చదువుదాం. మరియు నీవు నన్ను పంపితవని
లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అన్నారు. మూడవదిగా ఆయన చేసిన ఆ యొక్క ప్రార్థన విన్నపము లేక ప్రార్థనాంశం ఏమిటయ్యా అనంటే క్రైస్తవ సంఘము ఐక్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు ఆయన కదండి. ఆ 21వ వచనం చివరేమన్నాడు? నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. సంఘము ఐక్యత కలిగి ఉండాలని, యూనిటీ కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. సంఘము కాపాడబడాలని ప్రార్థన చేశాడు. సంఘము ప్రత్యేకించబడాలని ప్రార్థన చేశాడు. సంఘము ఐక్యత కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సంఘములో ఐక్యత ఉండాలి అంటే మనుషుల మధ్య ఏముండాలి చెప్పండి? ఐక్యత ఉండాలి, లేక సఖ్యత ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమను మనం కనపరిచేవారుగా ఉండాలి. అందుకని అన్నాడు ఆ మంచి మాట ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా 21లో అన్నాడు కదా, వారును మన యందు ఏకమై ఉండవలని. ఆ మాట అంటూ 21వ వచనం మొదట్లో తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఎలా ఏకమై ఉన్నారో, వారిద్దరూ ఎంత ఐక్యత కలిగి ఉన్నారో, వారిద్దరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, అలాగుననే నీవు నాకు అప్పగించినటువంటి ఈ మనుషులు, ఈ పరిశుద్ధులు, ఈ సంఘము ఎలాగుండాలట? ఏకమై ఉండాలి. ఆయనకి తెలుసు సంఘములో సమస్యలు వస్తాయని. ఎందుకు ఎలా వస్తాయి? దుష్టుడు ఏం చేస్తాడు చెప్పండి? సమస్యలను సృష్టిస్తాడు, వాడు కీడు తలపెడతాడు, సహోదరుల మధ్య ఐక్యతను చెడగొడతాడని దేవుడు గుర్తెరిగి ప్రియమైన వాళ్ళరా ఐక్యత కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. నిజమే, ఈరోజు సంఘములో ఐక్యత ఎంత ప్రాముఖ్యమో కుటుంబంలో కూడా ఐక్యత అంతే ప్రాముఖ్యం. కుటుంబంలో ఐక్యత లేకపోతే చెప్పండి సంఘములో ఐక్యత రాదు. సంఘంలో ఐక్యత లేకపోతే కుటుంబంలో ఐక్యత రాదు. ఈ రెండిటిలో ఐక్యత లేకపోతే సమాజంలో ఐక్యత రాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, అయ్యా మనం ఎలాగ ఏకమై ఉన్నామో, మనం ఎలా ఐక్యత కలిగి ఉన్నామో, ఎలాగైతే మనం సామరస్యత కలిగి ఉన్నామో, ఎలాగైతే మనం ఏకభావము కలిగి ఉన్నామో, ఏక తాత్పర్యము కలిగి ఎలాగున్నామో, ఎటువంటి స్వభావము కలిగి ఉన్నామో మనము ఆ స్వభావములో, ఆ తాత్పర్యములో, ఆ భావములో, ఆ ప్రేమలో సంఘం ఎలా ఉండాలని ప్రార్థన చేశాడు? ఐక్యత కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు మన ప్రార్థనా విన్నపాలేంటి? మన యొక్క ప్రార్థనాంశాలేంటి? మనం చేసేటువంటి ప్రార్థన అది తండ్రి అయిన దేవునికి ఇష్టమైనదేనా? ఆయనకు ఇనసంపుగా ఉందా ప్రార్థన? ఉండాలి. ప్రియమైన దేవుని సంఘమా, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, తప్పని నేను అనలేదు, బైబిల్ కూడా ఎక్కడ చెప్పలేదు. యేసుక్రీస్తు వారు మొదటి 5 వచనాలు చూస్తే తన కొరకు తాను ప్రార్థన చేసుకున్నాడు, తన కొరకు తాను ప్రార్థన చేసుకున్నాడు. కానీ మిగిలిన విషయాలన్నీ కూడా ఆయన సంఘము కొరకు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది గొప్ప ప్రార్థనగా ఎంచబడింది. ఇప్పటికి మనము 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, ఎందుకు అది గొప్ప ప్రార్థన అంటే ప్రార్థించిన వ్యక్తిని బట్టి అది గొప్ప ప్రార్థన, ప్రార్థించిన సమయమును బట్టి అది గొప్ప ప్రార్థన, ప్రార్థించిన అంశములను బట్టి అది గొప్ప ప్రార్థన అయ్యింది. 4వదిగా మనం ఆలోచన చేస్తే ఆ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ఫలములు, ఆ యొక్క ప్రార్థన ఉన్నటువంటి ఆ యొక్క ఫలములను మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈ 17వ అధ్యాయము మొదటి నుంచి ఆ యొక్క 26 వచనాలు మనం ఎంతసేపు చదవగలం? ఎంతసేపు చదవగలుగుతాం చెప్పండి? ఒక 5 నిమిషాలు అంతే. నేనైతే ఒక 6 నిమిషాలు చదివాను. మరి నాకు కొంచెం కష్టంగా ఉందో మరి ఏంటో తెలియదు, కానీ 5 లేక 6 నిమిషాల్లో ఈ 26 వచనాలు ఏం చేయొచ్చు? చదివేవచ్చు. అంటే
ఆయన ఎన్ని నిమిషాలు చేయాలి ప్రార్థన? అంతే అంతే 5 లేక 6 నిమిషాలు. ఇప్పుడు మనం 6 నిమిషాలు చదివాం కదండి. ఆయన చేసిన ప్రార్థనే కదా మనం చదివాం, లేకపోతే ఇంకేమైనా మనం చదివామా? ఆయన ఏదైతే ప్రార్థించారో ఆ విషయాన్ని ఇక్కడ మనం ఏం చేసాం? చదివాం. అంటే మనం 6 నిమిషాలకు 5 నిమిషాల్లో మనము చదివేయగలుగుతాం. సరే ఇప్పుడు 10 నిమిషాలు వేసుకుందాం, పోనీ చదవలేని ఉంటే 10 నిమిషాలు. అంటే ఆయన చేసిన ప్రార్థన 2 నిమిషాలు అంతే కదండి. మినిమం ఉజ్జాయింపుగా ఒక 6 నుంచి 10 నిమిషాల లోపు 26 వచనాలు చదవడం. అంటే ఆయన ప్రార్థన చేసిన ఆ సమయం ఎంత అయ్యానంటే 6 నుంచి 10 నిమిషాలు. ఇది సుదీర్ఘమైన ప్రార్థన లేకపోతే క్లుప్తమైన ప్రార్థన? అంతే కదా. అంటే నేను ఎందుకు మొదట మాట చెప్పాను, ప్రార్థన ఎప్పుడు కూడా పొడవును బట్టి కొలవబడదు నాయన. ప్రార్థన ఎప్పుడు కూడా బరువును బట్టి భారమును బట్టి అది ఏం చేయబడుతుంది? కొలవబడుతుంది అన్న విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని సంగమం, ఇందులో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ 16వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాటను ఆయన ప్రస్తావన చేశారు. నా యందు మీకు సమాధానము కలిగినట్లు చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. చాలండి. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చదివించానంటే, ఈ యొక్క 16వ అధ్యాయంలో ఈ 33వ వచనంలో ఒక మాటను ఉపయోగించాడు. ఏమిటయ్యా ఆ మాట అంటే, లోకము అనేటువంటి మాటను ఆయన ఉపయోగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సరే, అంతకుముందు ఎక్కడ కూడా ఆ యొక్క అధ్యాయంలో లేదు, కానీ ఈ 33వ వచనంలో లోకము అనేటువంటి మాటను ఒక్కసారి ప్రస్తావన తీసుకొని వచ్చి ఈ 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి 19 సార్లు లోకమును గురించి మాట్లాడాడు. ఎన్నిసార్లు అండి? మీరింటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక అసైన్మెంట్ ఏంటంటే, లోకము అనేటువంటి మాట ఎన్నిసార్లు ఉందో మీరు అండర్లైన్ చేసుకొని రేపు మందిరానికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలి. ఇది ఒక మీకు అసైన్మెంట్. లోకము అనేటువంటి మాట ఈ యొక్క 17వ అధ్యాయంలో ఎన్ని మార్లు ఉందో మనం ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయాలి. సరే, 19 సార్లు ఆయన లోకమును గూర్చి ప్రస్తావించినట్లుగా ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు అన్ని మార్లు లోకమును గూర్చి ఆయన మాట్లాడాడు? ఎందుకు 19 సార్లు ఆయన లోకమును గూర్చి ప్రస్తావన తీసుకొని రావలసింది అని మనము ఆలోచన చేస్తే, చూడండి ప్రియమైన వారలారా, 17వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఈ మాటను తెలియజేస్తున్నాడు. మరలా మనం చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఎందుకు ఈ మాటను మరలా మనం ధ్యానం చేస్తూ ఉన్నామంటే, ఆయన లోకమును గురించి మాట్లాడుతూ ఈ లోకము మోసకరమైనది, ఈ లోకమును ఏం చేస్తున్నాయనంటే మోసం చేస్తుంది. కాబట్టి ఇదిగో నేను మీకు ఏమి ఇస్తున్నానని చెప్పమంటారా? వాక్యముని ఇస్తా ఉన్నాను. వాక్యం అంటే ఏంటి? సత్యం. అదే కదా నేను అన్నాడు అక్కడ, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. అంటే ఈ మోసపరుచు లోకంలో, మోసం చేసేటువంటి లోకంలో మీరు బ్రతుకుతున్నారు. కాబట్టి మీరు మోసపోకుండా ఉండడానికి, సత్యము తెలుసుకోవడానికి నేను మీకు ఏమి ఇస్తున్నానయ్యా అంటే వాక్యమును నేను ఇస్తున్నాను. వాక్యమే సత్యము, సత్యమే వాక్యము. ఈ వాక్యం అనే సత్యము మీకు దొరికింది. ఇప్పుడు ఈ వాక్యం అనేటువంటి సత్యము మీకు దొరికింది. కాబట్టి ఈ లోకము మిమ్మల్ని మోసం చేసినప్పుడు మీరు మోసపోవద్దు. మోసం నుంచి మనం తప్పించుకోవాలి అనంటే, మోసపోకుండా మనం ఉండాలి అనంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సత్యవాక్యమును మనము చేత పట్టుకోవాలి. ఈ వాక్యమందు మనము ప్రతిష్ఠించబడాలి. ఈ వాక్యములో మనము నిలవబడాలి. ఈ వాక్యములకు మనము కట్టుబడి ఉండాలి. ఈ వాక్యములకు మనము లోబడి జీవించాలి. ఈ వాక్యము మన యొక్క హృదయములో ఉన్నప్పుడు ఈ లోకములో మనము మోసగించబడలేము. కాబట్టి ఆయన లోకం గురించి మాట్లాడుతున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ఆ యొక్క 33వ వచనములో ఆయన ప్రస్తావించినటువంటి ఆయన అనేక మారులు లోకములో నుండి లోకములో
ఎందుకు మాట్లాడుతున్నాడయ్యా అనంటే ఈ లోకము మోసకరమైనది. ఈ మోసకరమైనటువంటి లోకములో సత్యము మీకు ఇస్తున్నాను, సత్యము మీకు దొరికింది. ఆ యొక్క సత్యాన్ని మీరు చేత పట్టుకోండి. ఆ వాక్యమును మీరు చేత పట్టుకుంటే దుష్టుని నుంచి మీరు కాపాడబడతారు. దుష్టుని మిమ్మల్ని ఎంత మోసగించినా మీరు వాడికి లోబడరు, మీరు మోసపోరు అని ఈ యొక్క వచనములో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు దుష్టుడు అనేకమైనటువంటి మాటల వలన, అనేక క్రియల వలన, అనేక పద్ధతుల వలన సంఘమును వాడు ఏం చేస్తున్నాడు? మోసం చేస్తూ ఉన్నాడు. దుర్బోధన ప్రవేశపెట్టి, రకరకాల సిద్ధాంతాలను ప్రవేశపెట్టి దుష్టుడు ఏం చేస్తున్నాడయ్యా అనంటే సంఘమును మోసం చేసే ప్రయత్నము చేస్తున్నాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఇదిగో మీకు నేను సత్యాన్ని ఇచ్చాను. ఆయన ఉచితంగా సత్యం ఇచ్చాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీకు దొరికింది కాబట్టి దాన్ని మీరు చేత పట్టుకోండి. మీరు దుష్టుని వల్ల మీరు పడవద్దు, వాని చేత మీరు మోసగించబడలేరు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మన చేతిలో ఉండగా, ఆ సత్యము మన దగ్గర ఉండగా మనము మోసగించబడము అన్న విషయాన్ని మీరు ఆలోచించవలసిన వారిగా ఉన్నారు. మనము మోసాన్ని జయించాలి అంటే మన దగ్గర సత్యము ఉండాలి. ఈ సత్యము మనకు తెలియకపోతే, ఈ వాక్యము మనకు తెలియకపోతే మనం అసత్యములోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదము ఉంది. ఆ యొక్క మోసాన్ని జయించేటువంటి ఆయుధం ఏమిటయ్యానంటే సత్యమైనటువంటి వాక్యం. ఆ వాక్యము మనకు దొరికింది. ఈ వాక్యాన్ని మనం భుజిందాం, ఆ యొక్క మోసాన్ని మనము జయిందాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే 11వ వచనాన్ని చదువుకుందాం. నేను ఇకను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. రెండవదిగా ఆయన ఏమన్నాడంటే లోకము ప్రమాదకరమైనది. మీరు లోకములో ఉన్నారు, ఇది మోసకరమైనదే కాదు. ఈ లోకం ఎటువంటిది చెప్పండి? ప్రమాదకరమైనది. ఈ ప్రమాదకరమైనటువంటి లోకములో నుంచి వారు ఎలా కాపాడబడతారు చెప్పండి? ఆయన నామములో నుంచే కాపాడబడతారు. ఈ లోకములో మోసపోకుండా సత్యవాక్యాన్ని మనకిచ్చారు. ఈ యొక్క లోకము ప్రమాదకరమైనది కాబట్టి ఆ ప్రమాదములో నుంచి మనం తప్పించబడాలి అని అంటే యేసు నామం మనకు కావాలి. దేవుని యొక్క నామములో మాత్రమే మనం ఏం చేయబడతాం? కాపాడబడతాం. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం కదండి. మనం ప్రార్థించినప్పుడు తండ్రి నువ్వు మమ్మలను కాపాడు, నీ నామములో మమ్మలను కాపాడు, నీ నామములో మమ్మల్ని లేవనెత్తు, నీ నామములో మాకు ఆరోగ్యం ఇయ్యి, స్వస్థత ఇయ్యి, జ్ఞానం ఇయ్యి. ఎవరి నామములో? దేవుని నామములో, తండ్రి అయిన దేవుని నామములో. కాబట్టి ఈ లోకము చాలా ప్రమాదకరమైనది. ఈ లోక సిద్ధాంతాలు, ఈ లోక పద్ధతులు, ఈ లోక ఆచారాలు, ఈ లోక మర్యాదలు చాలా ప్రమాదకరమైనవి. ఈ లోకపు మాటలు, ఈ లోకపు తీరి, ఈ లోకపు ప్రవర్తన, ఈ లోకపు ఉద్దేశాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు అని అంటే నువ్వేం చేయబడతావు? నువ్వు ప్రమాదములో నువ్వు పడిపోతావు. ఆ ప్రమాదంలో నుంచి నువ్వు కాపాడబడాలి అని అంటే, ఆ ప్రమాదంలో నుంచి మనం తప్పించబడాలి అని అంటే ఆయన అంటున్నాడు నీ నామమందు వారిని కాపాడుము అన్నాడు. నువ్వు ప్రమాదంలో నుంచి కాపాడబడాలి అని అంటే ఎవరి నామము కావాలి? దేవుని నామము కావాలి. దేవుని నామము కావాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది ఎందుకు గొప్ప ప్రార్థనగా మనము చెప్పుకోగలుగుతున్నామయ్యా అంటే అది చేసిన వ్యక్తిని బట్టి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థిస్తున్నాడు, అయ్యా వీరు లోకములో ఉన్నారు, లోకము చాలా ప్రమాదకరమైనది, లోకము చాలా మోసకరమైనది. ఆ మోసకరమైన ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క లోకములో నుంచి వీరు కాపాడబడాలి అని అంటే నీ నామమును వారికి అనుగ్రహించిన ఆయన, నీ నామమును వారికి ఇవ్వండి. ఈ లోకము చాలా ప్రమాదకరమైనది. ఈ లోక స్నేహము చాలా ప్రమాదకరమైనది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా చాలా ప్రమాదకరమైనది.
మాటలు ప్రమాదకరమైనవి, చూపులు ప్రమాదకరమైనవి, క్రియలు ప్రమాదకరమైనవి. ఈ ప్రమాదకరమైన లోకంలో నుంచి మనము కాపాడబడాలి అని అంటే కేవలము దేవుని యొక్క నామములో మాత్రమే మనము కాపాడబడతాం. ఈరోజు నీవు నేను దేవుని సంఘముగా మనం కాపాడబడాలి అని అంటే ఆయన యొక్క నామమే మనకు ఆధారము. మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. 3వ అంశాన్ని అందులో ఆలోచన చేస్తే 21వ వచనములో ఇలా రాస్తున్నాడు, ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని చూడండి ప్రియమైన వాళ్ళరా, వారు ఏకమై ఉండాలి. ఎందుకంటే అక్రమం విస్తరించింది, వారి మధ్య ప్రేమ చల్లారిపోయింది. ఈరోజు అక్రమం విస్తరించడం వల్ల లోకము విడిపోయింది, అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. ఎవరికి వారు యమునా తీరినట్టుంది, ఎవరికి వారు విడిపోయారు, దూరం అయిపోయారు. అయితే ఆయన మనకి ఏం చేశాడయ్యా అనంటే తన యొక్క జీవాన్ని మనకు అనుగ్రహించాడు. 2వ వచనాన్ని చదవండి. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయన అధికారం ఇచ్చెను. చూడండి, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన ఏమి చేట నిత్య జీవము అనుగ్రహించినట్లు అన్నాడు. అంటే మనము యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని ఆయన మనకి ఏం చేశాడు చెప్పండి, అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ జీవం మనల్ని ఏం చేసింది, అతుకుతుంది. అంతే కదండి. ఇప్పుడు పేపర్ చిరిగిపోయింది, అది అతకాలంటే ఏమవ్వాలి, ఏం కావాలి, గమ్ము కావాలి. అంతే కదా, కంపల్సరీ. ఏదన్నా పోతే వాటిని అతికించేటువంటి పదార్థం ఒకటే కావాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర జీవము కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆయనలో ఉన్న జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు ఆ జీవం మనల్ని ఏం చేస్తుంది, ఆయనతో అతుకుతుంది, అంటే అంటిస్తుంది. ఇప్పుడు ఆయనతో ఆ యొక్క జీవం అతికితే ఎవరు కూడా మనలను విడతీయలేరు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఆయన అంటున్నాడు, మీకు జీవం అనుగ్రహించబడింది, మీరు అందరూ కూడా కలిసి ఉండాలి, మీరు అతుకుబడాలి, సంఘం అంతా కూడా అతుకుబడాలి. ఈ లోకము ప్రమాదకరమైనది, లోకము విడదీస్తుంది, లోకము వేరు చేస్తుంది. అయితే మీరు వేరు కాకుండా, మీరు విడిపోకుండా ఉండాలి అని అంటే తండ్రి నాకు ఏ జీవాన్ని అనుగ్రహించాడో నేను ఆ జీవాన్ని మీకు ఏం చేయాలట, అనుగ్రహించాడు కదా. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అన్నాడు. ఆ నిత్య జీవము అనుగ్రహించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనకు ఆ యొక్క నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ జీవాన్ని మనం పొందుకొని మనము ఒకరికొకరు అంటు కట్టబడాలి, ఒకరికొకరు మనము అతుక్కోవాలి. ఎందుకంటే ప్రేమ చల్లారిపోయింది, సంఘములో ప్రేమ చల్లారిపోయింది, కుటుంబాల్లో ప్రేమలు చల్లారిపోయాయి. ఎడమకం పెడమకం హృదయాలు పగిలిపోయాయి. మళ్ళా యొక్క హృదయాలు అతుకుబడాలి అంటే, మళ్ళీ కుటుంబాలు కట్టబడాలి అంటే, అతుకుబడాలి అంటే ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహించిన జీవము మాత్రమే మనలను అతుకుతుంది, ఆ జీవం మాత్రమే మనలను కలుపుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒకవేళ మనము విడిపోయిన స్థితిలో ఉంటే, దూరముగా మనం ఉంటే, మనం మనుషులైతే దగ్గరగా ఉంటున్నాం కానీ మన హృదయాలు ఎప్పుడో దూరంగా ఉన్నాయి. మనుషులు బాగానే ఉంటున్నాం, ప్రేమగా బాగానే మాట్లాడుకుంటున్నాం, పైకి బాగానే ఉంటున్నాం, కానీ హృదయాల్లో ఎప్పుడో దూరాలు పెరిగిపోయాయి. ఆ దూరాలను తగ్గించేది, తిరిగి మరలా కలిపేది ఏమిటయ్యానంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవము మాత్రమే అన్న సత్యాన్ని నీవు నేను గ్రహించవలసిందిగా ఉంది. ప్రియమైన వారలారా, గొప్ప ప్రార్థన ఎందుకు అది గొప్ప ప్రార్థన అయిందంటే చేసిన వ్యక్తిని బట్టి గొప్ప ప్రార్థన అయింది. ఈరోజు నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి అంశాలు ఏమిటి, నీ ప్రార్థన బరువు ఏమిటి? దేవుడు నీ ప్రార్థన బరువునే చూస్తాడు కానీ పొడవును మాత్రం చూడ్డు. నువ్వెంత పొడవు ప్రార్థన చేసావో దేవుడు ఎప్పుడు కూడా చూడ్డు.
నీ ప్రార్థన యొక్క బరువును చూస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన సమయం ఏమిటయ్యానంటే ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళేటువంటి సమయం. అటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేస్తాడు సంఘము కొరకు. అందుకే అది గొప్ప ప్రార్థనగా పిలువబడింది. ఆయన గొప్ప అంశాల ప్రార్థన చేస్తాడు. సంఘం కాపాడబడాలని, సంఘం ప్రత్యేకించబడాలని, సంఘం ఐక్యతగా ఉండాలని అని ఆయన ప్రార్థన చేశాడు. అలాగే ఆ యొక్క ప్రార్థన ఫలములు ఏమిటయ్యానంటే, ఆయన ఆ లోకము మోసకరమైనది, ఆ యొక్క మోసకరమైన లోకములో నేను మీకు సత్యాన్ని ఇస్తున్నాను, సత్యాన్ని మీరు పుచ్చుకోండి అన్నాడు. అలాగే ఆ యొక్క లోకము ప్రమాదకరమైనది, ఆ ప్రమాదకరమైన లోకములో మీరు కాపాడబడాలి అని అంటే ఇదిగో ఆయన యొక్క నామాన్ని నేను మీకు ఇస్తున్నాను, ఆ యొక్క నామములో మీరు కాపాడబడండి అన్నాడు. ఈ లోకము విడిపోయింది, లోకము విడదీసే స్థాయిలో ఉంది, ఇదిగో నేను మీకు జీవాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. ఆ జీవం ద్వారా మరలా మీరు అందరూ కూడా ఏం చేయబడాలి? ఐక్యపరచబడాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రార్థన గొప్ప ప్రార్థనగా ఎంచబడింది. 6 నిమిషాలు లేక 10 నిమిషాలు మాత్రమే ఆ 26 వచనాలు మనం చదివితే ఒక 6 నుంచి 10 వచనాలు 10 నిమిషాల్లో మనము చదవగలం. అంటే ఆయన చేసిన ప్రార్థన చాలా క్లుప్తమైన ప్రార్థన, కానీ అది చాలా భారమైనటువంటి ప్రార్థన. నువ్వు క్లుప్తమైన ప్రార్థన చేయి, కానీ భారముతో నీవు ప్రార్థన చేయి. అప్పుడు మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుతుంది, అది గొప్ప ప్రార్థన అవుతుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.